గారి తల్లితోటి మాట్లాడదాం. మహానంద్ కుమార్ గారు నమస్తే అండి. అంటే మీరు ఇన్నాళ్ళు రాలేదు, ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల సమయంలో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నారు, ఎందుకంటే సునీత గెలిచే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు రావడం ఏంటి అని అనేది అందరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏంటి అందరి తరఫున నువ్వే సమాధానం చెప్పు. మాగంటి పేరు పెట్టుకున్న సునీత తను మాత్రమే, తన ముగ్గురు పిల్లలు మాత్రమే లీగల్ నోటీస్ తీసుకుంది, లీగల్ హైర్ అయిపోయి తీసుకుంది, ఎవరికి చెప్పకుండా. అప్పుడు దానికి మేము కౌంటర్ ఇవ్వాలా వద్దా నువ్వు చెప్పు. కౌంటర్ ఇవ్వాలా వద్దా? కౌంటర్ ఇచ్చాం, అంతేగాని ఉవ్వాళ్ళు పెట్టుకోవడం ఏంటమ్మా ఇది? ఉవ్వాళ్ళు పెట్టుకోవడం కాదురా, కౌంటర్ ఇచ్చాం. కౌంటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూసి ఇది కాదు, నువ్వు ఫ్రాడ్ చేసావు, నువ్వు లివింగ్ రిలేషన్ తప్ప నువ్వు ఫ్రాడ్ చేసావు అని చెప్పి ఆ అమ్మాయికి తోసేశారు. ఆ తోసేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఆర్డీఓ దగ్గరికి. ఆర్డీఓ ఏంటంటే సెట్ సైడ్ అని పెట్టి మళ్ళీ అతని దగ్గర పంపించాం. ఈ మధ్య జరుగుతూనే ఉంది. ఇది ఉవ్వాళ్ళు చేసింది కాదు కదా, ఈ 4 నెలలు 3 నెలల నుంచి జరుగుతుంది. ఉవ్వాళ్ళ నువ్వు పొలిటికల్గా వాడుకుంటా ఇది ఒక నాటకం వేస్తాను. నువ్వు వాడుకుంటున్నావు పొలిటికల్. చూడు, నువ్వు 4 నెలల నాటి మాట ఇది, నువ్వే చేసుకున్నావు. నువ్వు అంత పాతిగా ఎప్పుడైతే గోపీనాథ్ చనిపోయాడు, గోపీనాథ్ చనిపోయిన వెంటనే ఎవరికీ చెప్పకుండా 10-15 రోజుల్లో నేను బతికే ఉన్నా కదా, మరి వాళ్ళు ఉన్నారు కదా. ఈ ఎవ్వరికి లేకుండా దొంగతనంగా నువ్వు తెచ్చుకుని లీగల్ హైర్ కూర్చుంటే మేము చేతులు ముడుచుకుని ఏడుస్తా కూర్చోవా? నీళ్ళు నీ కాళ్ళ దగ్గర పడి ఉండవా? నేనైతే పడి ఉంటా, ఎందుకంటే వీటి ఆయన కన్నా కాబట్టి. వాడికేం అవసరం? వాడు అసలైన వారసుడు కదా, వాడి కోసమన్నా నేను నిలబడాలా? నాకు మాట ఇచ్చాడు వాడికి ఏదో చేస్తానని, అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు మరికి సమాధానం? వాడికి తారక్కి ఎవరు సమాధానం? ఇప్పుడు వరకు వాళ్ళు అమ్మే. ఇక మరి పెద్దడాని కొద్ది కావాలి కదా. ఏం కావాలి? ఒక ఐడెంటిటీ కావాలి. వీడు ఎవరి పిల్లాడు? గోపీనాథ్ మాలిని బిడ్డ అని కావాలి, అంతే కదా. మరి నువ్వు క్యాప్చర్ చేసేస్తే వాళ్ళకేం సంబంధం లేదు. నా పిల్లలు ముగ్గురు, నేనే గోపీనాథ్ అంటే మరి వీడికి తండ్రి ఎవరు? వెళ్ళాలా వద్దా చెప్పండి మీరు. మరి ఇది పొలిటికల్, ఇదేదో ఆవిడ గెలుస్తుందని అంటారు. ఆవిడ గెలిస్తే మాకేంటి, ఆవిడ ఓడిపోతే మాకేంటి? నువ్వే చెప్పావుగా 20 ఏళ్ళ నుంచి మాకేం సంబంధం లేదని. అయితే నా కొడుకు దగ్గరికి నేను లేదని, నేను మాట్లాడేదాన్ని, నాకు అన్ని చూసి. ఎందుకు మీరు మీ కుమారుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది? ఈవిడ వల్లే దూరం, ఈవిడ వల్లే. ఇంట్లో ఏమీ లేకపోతే ఎట్లా? పని అమ్మాయి పలకరించినా నువ్వెవరు పలకరించడానికి? నీ పని నువ్వు చూసుకోవే. బయట వీళ్ళు కాదు గన్మెన్లు ఉంటారు కదా, అమ్మ నమస్తే బాగున్నారు, ఏమిటి ఆవిడతో మీకు మాటలు? ఇంకోసారి మాట్లాడుతుంది. ఇంట్లో కూడా ట్రీట్మెంట్ నాకు అట్లా అసలు అది నచ్చదు. నేను నా బిడ్డల్ని పెంచుకున్న, ఇండివిజువల్గా పెంచుకొని నేను అట్లాగే వెతికాను. లేకపోతే ఇంత పైకి ఎదగడు కదా. మేము తండ్రి పోయాడు 20 సంవత్సరాలు, అప్పటి నుంచి 40 సంవత్సరాలు మేము ఎంత వాడికి స్వేచ్ఛ ఇస్తేనే కానీ బతకడు కదా, పెదగదు కదా. అట్లా ఇండివిజువల్గా బతికాం. దాని చేతి నీరు తాగి నేను బతకాల్సిన అవసరం ఉంది కదా. అందుకే వేరే. గోపీనాథ్ గారికి తెలుసా ఆమె మిమ్మల్ని అలా చూస్తుందని, ఇంట్లోకి సరిగా రిసీవ్ చేసుకోవట్లేదని? ఇవన్నీ గోపీనాథ్ గారికి తెలుసు. అంటే ఏదో మొత్తానికి కొంత తెలుసు, కానీ నా నోటితో నేను ఎప్పుడూ చెప్పలేను నేను నా నోటితో. ఇది ఇట్లా జరుగుతుందిరా, ఏదో ఇట్లా చేసేసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఒకసారి ఉంటానని వెళ్తే సరే దెబ్బ తగిలింది నాకు. అరే నా అడగటం ఏంటమ్మా, నువ్వు ఉండమంటే వండుకొని వెళ్ళిపోతావు ఎప్పుడు నాకు చెప్పండి. ఉన్నాను, ఏదో అట్లా అయిపోయింది. ఇంకోసారి ఉండేసరికి నా బట్టలు కూడా నేను ఉతుక్కోవాల్సి వచ్చింది. పని అమ్మాయి చెప్తా, పని వాళ్ళు ఉతుకరు వాళ్ళు బట్టలు. మరి నువ్వు ఉతుకోవు, పని వాళ్ళు ఉతకాలి, నా బట్టలు నేను ఉతుక్కోవాలి. ఉతుక్కుంటాం కాదు. అదేంటంటే ఈ ట్రీట్మెంట్ సంగతి చెప్తున్నాను. ఇది యథార్థం. నాకు అబద్ధాలు చెప్పే అవసరం లేదు. నాకు 90+ రా. నేను బాబా డివోటీని, ఒక్కటి అబద్ధం లేదు. నాకేమవసరం? అయితే వాడికి కూడా తర్వాత కొంత తెలిసింది. ఇక ఏం అనలేక, పిల్లలు మంచి చెడు
సరే తన అంటే ఏం తెలిసింది ఏంటి అసలు సునీత అంటే అమ్మ నేను సరిగ్గా చూడలేదు. అమ్మ లేకపోతే ఉండేదే కదా. అమ్మ ఏంటి ఆయన ఎక్కువ టూర్లు వెళ్తుండేదాన్ని. ఎందుకంటే వాడు సెటిల్ అయిపోయాడు, వీడు సెటిల్ అయిపోయాడు, ఏదో వాళ్ళ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మొత్తం అంత అన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్తే ఎక్కువ. ఇక్కడ 4 రోజులు ఉంటే అక్కడ 10 రోజులు ఉంటాం, అట్లా అలవాటు. సరే ఏమో ఉండమ్మా 2 రోజులు, ఏం కాదురా మాకు మళ్ళీ టూర్ పని. ఎప్పుడూ టూర్ అంటావు ఏంటి, ఉండే రోజులు ఉంటాయి అట్లా సర్దుకొని వచ్చాను. తర్వాత అమ్మ ఎందుకు ఉంటలేదు అన్నది అర్థమైంది, కానీ వాడు చేయి దాటిపోయింది. ఇక వాళ్ళమ్మ వాళ్ళు ఇంకా అది కూడా నేను గట్టిగా నిలబడితే ఉండమనేవాడు, కానీ నేనే సర్దుకుంటున్నా కదా. గట్టిగా కాదురా ఉంటానని అంటే ఏమో చక్కగా ఉంటుంది, ఉండమా నీకేమైంది, నీదే కదండి. నేను అట్లా మీరు కోడలుగా అంగీకరించారా? ఎలా వచ్చింది తన గోపీనాథ్ జీవితంలో? మా ఇంట్లో మాకు చాలా అంటే కొంచెం దూరం బంధువు, కానీ ఒక ఇంట్లో మా పిల్లలనే ఉండేవాడు. ఆ పిల్లడు చెప్పి ఏం చేశాడో గోపీనాథపురంలో పెట్టేశాడు. నాకు కూడా తెలియలేదు. కొంత ఇట్లా ఒక అమ్మాయి ఉంది, చేసుకుంటే బాగుంది పెట్టేసినట్టుంది. అంటే అప్పటికి డైవర్స్ కూడా అవ్వలేదు కదా, ఎలా ఎందుకు అలా జరిగిందంటారు? అంటే అప్పటికి 40 years. ఇప్పుడు డైవర్స్ అవ్వక ఈ అమ్మాయి వెళ్ళి అదే అక్కడ ఉన్నప్పుడే నేను కానీ మా అబ్బాయి కానీ అన్నాడు, వెళ్ళి ఒకసారి మాట్లాడిస్తే అయిపోయింది, నేను చూసుకుంటా కదా, మీరెందుకు నేను చూసుకుంటా కదా. మళ్ళీ కొన్ని అమ్మని పంపుతాం, అసలు విషయం ఏంటి అని అంటే నేను చూసుకుంటా అంటున్నా కదా అని చెప్పి. మరి అంత వయసాడికి మనం ఏం చెప్పలేం కదా. అప్పటికి పెళ్ళికే 35 దాదాపు 40 years వరకు వచ్చింది. ఇంకా అసలు ఏం జరిగిందో మనకి తెలియదు. ఇక అందుకని ఇక్కడికి వెళ్ళలేకపోతే తర్వాత ఇదేంటి పెళ్ళి అంటే ఎవరు ఇస్తారు పిల్లని, ఎవరైనా అడగలేం కదా. వాళ్ళు ఇస్తారు కానీ మనం అడగలేం కదా డైవర్స్. కానీ పెళ్ళి అనటానికి అవ్వదు కదా. అదంటే వాడు ఏం మాయ చేశాడో మరి 7 మాయలో పడ్డాడో తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు అసలు మీ కోడలుగా అయితే తను ఎప్పుడు కూడా మీరు అఫీషియల్గా అసలు వాళ్ళకి మ్యారేజ్ అయిందా? అవ్వలే. ఇప్పటికి కూడా వాళ్ళకి మ్యారేజ్ అదే సరే తర్వాత చేసుకున్నారో నాకు తెలియదు. అంటే అఫీషియల్గా మీ అందరికీ తెలిసి వాళ్ళకి పెళ్ళి అయిందా? తెలియదు అసలు ఎవరు రాదు. అసలు వాళ్ళ తండ్రి ఎవరో ఇంతవరకు నాకు తెలియదు. వాళ్ళ అన్న ఎవరో చచ్చిపోయాడంటే అసలు ఇంతవరకు తెలియదు. అసలు వాళ్ళ ఇప్పుడు పెళ్ళి అంటే ఏంటమ్మా, నీ వెనకాల ఎవరు ఉన్నారో ఎవరు లేరో అన్నీ చూసుకోరా. నీకెంత అన్నదమ్ములు, నీ తండ్రి ఏంటి, నీ తల్లి ఏంటి, నీ తల్లి తరఫు అంటే తండ్రి తరఫు అంటే చూసుకోరా. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళి అయిందంటే అదే వాళ్ళ అక్క, అన్న, మేనమామ, అమ్మమ్మ, తండ్రి అందరూ. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు నేను చెప్తే ఇప్పటికి కూడా, వాళ్ళ ఆయన పేరు సుబ్బారావు గారు నేను చెప్తాను. అట్లా అందరు తెలుసు కదా. అంత తెలియకుండా పెళ్ళి అట్లా చేసుకుంటారు కదా. అసలు ఇప్పటి వరకు నాకు వాళ్ళ నాన్న ఎవరో తెలియదు, వాళ్ళ నాన్న పేరు తెలియదు. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అక్క వచ్చింది, ఇంట్లో ఉంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి లీగల్ గా గోపీనాథ్ గారు సునీతను మ్యారేజ్ చేసుకున్నారా? తెలియదు నాకు అట్లా. కన్న తల్లిగా మీకే తెలియదు. తర్వాత ఎప్పుడు చేసుకున్నారో నాకు తెలియదు. మరి నేను ఎప్పుడన్నా వచ్చి వెళ్తా ఉండేదాన్ని. ఒకసేపు కూర్చొని ఒక పూట మాట్లాడుకుని మీకు పరిచయం చేశారా ఇలా నేను పెళ్లి చేసుకున్నాను? అది తెలుసు, అది తీసుకొచ్చింది తెలుసు. అదేంటంటే లీగల్గా ఏదో తెచ్చుకున్నాడు ఏదో మరి అని అనుకున్నాం, కానీ అది తెలుసు, వచ్చింది తెలుసు. అక్కడ ఉన్నారు కొద్దిపాటు మా వీళ్ళు పైన వాళ్ళు ఉండేవారు, కింద పెద్దాడు ఉండేవాడు, కింద నేను ఉండేది ఉన్నారు. మరి మరి ఆ ఉద్దేశం ఏమిటో మరి తీసుకొచ్చేసింది బయటికి. వచ్చిన తర్వాత ఇక ఏం మార్పులు వచ్చినాయో మనకి తెలియదు. అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాడు. నేను వాడిని మాత్రమే, పిల్లల్ని మొదట్లో చూస్తాం, మాలిట్టి అన్న బిస్కెట్లు అయితే ఇస్తే అవి తినకూడదు ఇవి తినకూడదు అనేసి నా కళ్ళ ముందే పారేస్తే నేను తెచ్చేదాన్ని. అంటే గోపీనాథ్ గారు చాలా రోజుల నుంచి కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నారు, ఆయన మరణానికి కూడా చేరువవుతున్నారు అనేది మీకు తెలిసిందా? తెలియదురా. మీరేమన్నా అసలు మధ్యలో వెళ్ళి చూడడానికి ప్రయత్నం? వెళ్తానన్నా, వెళ్ళేదాన్ని అమ్మా.
వెళ్ళేదాన్ని. ఏమి నేను ఇక్కడ ఊర్లో ఉంటే వారానికి ఒకసారి వెళ్ళేదాన్ని. ఊరు వెళ్ళేటప్పుడు వెళ్ళి ఊరు వెళ్తున్నారా అంటే మళ్ళీ ఎప్పుడు వస్తావు అనేవాడు. అంతవరకు ఫోన్లు మాత్రం చేస్తే కొంచెం ఓ 2 మాటలే మాట్లాడేవాడు. ఎందుకంటే వాడు ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అందుకప్పుడు మనం అట్లా కాపాడుకుంటూ రావాలి. నా ఇది నేనెందుకు పాటు చేసుకోవాలి? ఆ అమ్మ ఏంటి మంచి చెడు అట్లాగానే అడగటానికి గిల్టీగా ఉండేవాడు. మీకు అర్థమైందండి? నాకు దానికి ఫోన్ చేసిన ఏమా బాగున్నావా, ఎక్కడ ఉన్నావు, సరే ఏం కావాలి, అంత ఎవరో మీటింగ్లోనని మళ్ళీ మాట్లాడు. అంటే ఇప్పుడు చనిపోయిన సమయంగానే, ఎందుకంటే ఫస్ట్ ఏమో చనిపోయారన్నారు, తర్వాత 3 days హాస్పిటల్లో ఉన్నారు. చనిపోయాననే కాదమ్మా, అంతకుముందు ఒక 20 days, ఒక 6 months 1 year లోకి చనిపోయే ముందు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. తెలియదు, ఎవ్వరికీ తెలియకపోతే కొంతమంది ఉంటారు కదా నాకు తెలిసిన వాళ్ళు, అమ్మ అన్న కనిపిస్తలేదేంటి, ఊరు వెళ్ళాడు రా ఎక్కడికనుక వెళ్తే కూడా ఫోన్ ఎత్తేవాడు. వీళ్ళు ఎవరిని రానివ్వాల, ఎవరిని గన్మెన్లు రానివ్వాల. ఈ ఎవరు లేరు. ఇక ఈడేమో ఊరు వెళ్తే కూడా ఎత్తేవారు, ఫోన్లు ఎత్తట్లేదు. ఏమైంది 6 రోజులు 7 రోజులు అయిన తర్వాత నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. నాకు కొంచెం కంగారు అనిపించింది, ఏమైందా అనేసి. సరే ఏంటని ఆలోచించే లోపల మా ఫ్రెండ్ ఫోన్ చేసింది 8 రోజులకి. ఫోన్ చేసి, అక్క అదేంటి హాస్పిటల్లో బాగున్నాడు కదా, శశోదలో కేటీఆర్ వచ్చాడు. అవునమ్మా బాగాలేదు, నాకు పడిపోద్ది కదా. అవునమ్మా బాగలేదు. ఎప్పటి నుంచి ఏంటి అక్క అంటే ఏదో వచ్చిందిలేమ్మా బాగాలేదు. అప్పుడు అమ్మయ్య ఉన్నాడు అనుకుని అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి, అరే బాబు ఇట్లా పని. తర్వాత వచ్చిన తర్వాత ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది చేసింది. బాగానే ఉంటాడు, నేనంటే బాగుంటాడు. ఎవరినన్నా అడగండి, అమ్మంటే అడిగి ఇష్టం బాగుంటాడు. మరి ఏమి బ్లాక్ మెయిలింగో మనకి తెలియదు. చనిపోయిన సందర్భంలో హాస్పిటల్ చనిపోయేది కాదు, తర్వాత కిడ్నీ తీసేశారు. అది తెలుసా మీకు? తెలుసా? కొంతమంది మాకు తెలియదు, కిడ్నీ ఫెయిల్యూరే అంటున్నారు. కాదు, కిడ్నీ తీసేశారంట. అది కూడా నాకు తెలియదు. నేను ఇట్లా ఊరు వెళ్ళిన తర్వాత వచ్చేసరికి ఎవరో తెలిసిన వాళ్ళు ఇట్లా కిడ్నీ తీసేశారు. తీసేస్తే నాకెందుకు చెప్పర్లే అని చెప్పి నేను అనుకున్నాను. హాస్పిటల్ ఉన్నారంటే వెళ్తే ఏంటి ఏం జరిగినా, ఏం లేదమ్మా చిన్న ట్విస్ట్ తీసేశారు. బాగా మీరు వీక్ అయిపోతే అసలు ఫోనన్నా చేయవా ఇట్లా ఉందని నువ్వు అని చెప్పి ఆ మేనేజ్మెంట్ కుర్రాడు కూడా ఉండగానే అడిగితే నువ్వు ఎక్కడ ఉంటావు, ఏముంది తగ్గిపోయింది, ఇప్పుడు నాకు అన్నీ తినొచ్చు, స్వీట్లు అవి కూడాను, ఇంకా 10 రోజులు అట్టెట్ట ఉంటాను అని చెప్పి అన్నాడు. అది ఇంటికి వచ్చిన తర్వాత కిడ్నీ తీసేశారని నాకు ఖచ్చితంగా తెలిసింది. ఒకటి తీసేశారు, ఒకటికి ఏమో 4th stage వచ్చిందని తెలిసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిందంటే పిల్లలు చెప్పారని తిడతారు. తిట్టుకుంటారు. మొత్తానికి ఎవరైతే చేశాడో ఆ డాక్టర్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉండి, గోపీనాథ్ గారికి ఇట్లా జరిగిందని, అరే మళ్ళా ఇంటికి బాబాలి, నేను పిల్లల దగ్గర 4 రోజులు ఉండాలి. ఎక్కడుంటాయి ఇక్కడ? ఎక్కడుంటాయండి? అందరితో పాటు అందరూ ఉండగా లేదు, నేను ఎందుకు ఉండలేను. అందరూ అంటావేంటి? మా అమ్మ నువ్వు మాట్లాడొద్దులే కానీ ఇంతలో పిల్లలు వచ్చేసి మా అమ్మమ్మ మమ్మల్ని పెంచింది, ఆవిడ ఉంటే నేను ఎందుకు అంటున్నాను. నేను నా కొడుకు దగ్గర 10 రోజులు ఉండాలనుకున్నా. ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు కదా. శుభ్రంగా తిరుగుతాడు, ఉంటాడు, ఎందుకు పెట్టాలి అని చెప్పి నేను అనుకున్నా కదా అని అన్నారు. అంటే ఆ కండిషన్ అక్కడ నాకు, ఇంకా మనం ఉన్నా కూడా ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. దాని మీద పెట్టి దీని మీద పెట్టి బూతులు తిట్టడం, పిచ్చి. నన్ను కాదు అంటే అనుకోవాలి. ఈ మగపిల్లలు అంతా ఉన్నారు కానీ నేను కొన్ని బూతులు చెప్తాను. ఏమే ఆ పని ఎందుకు చేయట్లా? అట్లా ఎంత దరిద్రం అంటే అంతకంటే పిచ్చిమండు.
పిచ్చి మాటలు. వాళ్ళు అంటాం ఇండైరెక్ట్గా పిచ్చాడమా. ఇప్పుడు కూర్చుని ఉంటే ఏదో చేస్తుంది పెద్దని అంటే నీకు అవదా? అట్లాగో అంటది అనమాట. ఇంకెందుకు వచ్చిందిలే నేను వచ్చేసి నేను మన గుడి దగ్గర చేసుకోవటానికి వెళ్ళాను. అక్కడ ఇది చేసేసాం, ఇది కళ్యాణం బాగా చేసుకుంటాం. 2000 మంది భోజనాలు పెట్టి ఆ కళ్యాణం నుంచి మా తమ్ముడు వైజాగ్లో ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండి ఆ రోజునే వచ్చా. ఆ రోజునే దిగిన అరగంటకే ఈ కబురు. ఏంటని పరిగెత్తేసరికి అక్కడ రావటానికి వెళ్ళేది. ఎందుకు కన్న తల్లిని ఎలా రావద్దంటారు? అది ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, అది అట్లాగే. ఇప్పుడేంటి మాట నేను గెలిచిపోతారని వస్తున్నారు. నీవు గెలిచిపోతే ఎవరికేంటి? ఇప్పుడు నీకు గెలిచిపోతే ఆ అమ్మాయి వచ్చి నుంచి ఉంటుందా, నేను వచ్చి నుంచి ఉంటానా? మాకేం అవసరం? అసలు అంటే ఆ రోజు హాస్పిటల్లో మిమ్మల్ని ఎందుకు రానివ్వలేదు, లేదంటే అసలు మిమ్మల్ని ఎందుకు దగ్గరకు రానివ్వలేదు? అదే మరి నాకు మీరు చెప్తే నేను వింటా. ఒకవేళ తప్పు ఎవరినన్నా అడిగారా దీనికి సంబంధించి, అది మమ్మల్ని ఎందుకు రానివ్వరని? కానీ అక్కడే వాడిని గేట్ దగ్గర ఇప్పుడు ఐఓసి ఉండడానికి 3 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో పార్ట్. అసలు ఈ పార్ట్ వెళ్ళనట్లేదు. ఎందుకు వెళ్ళనట్లేదంటే కాదమ్మా, అరే కన్న తల్లిని ఎవరు లేరు. ఫస్ట్ డే వెళ్ళకపోతే బలవంతాన్ని తోసుకుని వెళ్ళాం. ఏం తర్వాత కాసేపటికి మళ్ళీ నన్ను బయటికి తీసుకొచ్చి దింపించింది ఎవరో వచ్చి. అప్పుడు కేటీఆర్ భార్య, కేటీఆర్ అత్త వీళ్ళందరూ ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ కూర్చునేసరికి వీళ్ళందరూ వెళ్ళి 9th ఫ్లోర్లో ఒక తీసుకుని అక్కడ ఉన్నారు. 9th ఫ్లోర్లో వీళ్ళకి అందరికీ గెస్ట్ హౌస్ ఉంటుందండి. ఆ గెస్ట్ హౌస్లో ఉన్నారు. మరి అది ఎమ్మెల్యే గారి భార్యను మరి కదా, ఆవిడ మొగుడిని ఇక్కడ పడేసి గెస్ట్ హౌస్లో ఉంది. మొగుడు అనబడేవాడిని ఇక్కడ పడేసి గెస్ట్ హౌస్లో ఉంది. ఇక మాకు ఇక్కడ ఉంటే కూడా నన్ను యువతలు తీసుకొచ్చేసారు. ఆ రోజున అయిపోయింది. 2వ రోజున మేము వెళ్ళక ముందే ఈడు ఆపేస్తున్నాడు. అరే నీ తల్లి గేట్ మ్యాన్ ఈ ఐఎస్సి అని బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి ఒక రూమ్, ఇక్కడ అన్ని మార్చుకుంటాం. అక్కడి నుంచి ఒక రూమ్, తర్వాత ఐసి కదా, అక్కడ ఏఐజీలో మీరు ఎప్పుడైనా చూడండి. అది ఈ ఎంట్రన్స్ లోనే ఈడు ఆపేస్తాడు. ఎందుకు ఆపుతున్నావు? తల్లినయ్యా నేనని. అమ్మ తల్లిగా మీకు దండం పెడతా నేను, మాకు ఆర్డర్స్ అన్న. ఏం ఆర్డర్స్? తల్లిని ఆపడం ఏ డాక్టర్ చెప్పాడయ్యా ఆర్డరు? చూసుకుంటానయ్యా కళ్ళతోని. అక్కడ దోపలాగలనే అక్కడ కూర్చుంటాను చూసుకుంటాను అని అంటే, డాక్టర్స్ కూడా కాదమ్మా మరెవరు, పేషెంట్ దగ్గర ఉన్నాడు. ఇది ఉత్తరం చూపించాడు. ఉత్తరం చూపిస్తే ఆవిడ 2వ కూతురు, ఆ చిన్న కూతురు ఉత్తరం, నేను నా పెద్ద కొడుకు పెద్ద కోడలు, మా ఒక్క ఫ్యామిలీ రావడానికి వీలు లేదు, వాళ్ళని ఎంటర్ చేయవద్దు, ట్రీట్మెంట్కి ఏదో తేడాలు వస్తాయి. ప్రతిమాళ్ళు అంతా లోపల ఉన్నారు, అందరూ మా చుట్టాలు కూడా లోపలే ఉన్నారు. మేము వస్తే మాత్రం నా కొడుకు ట్రీట్మెంట్కి ఆటంకం జరుగుద్దని పెట్టింది. మీరందరు చూసారో లేదు, ఆ లెటర్ కూడా పెట్టాం, కావాలంటే నీకు పంపిస్తా చూసుకో. అది ఏంటి అనేసరికి మా పెద్ద కొడుకు తల్లిని వెళ్ళే ఉన్నాడు. ఎవడయ్యా ఈ బద్దలు కొట్టేస్తాను అద్దాలు, ఇప్పుడు ఆవిడని పంపిస్తారా లేదా? లేకపోతే ఆవిడ చచ్చిపోద్ది మీరు చేసే పనికి. ఆవిడ 90 ఏళ్ళ మోసం చచ్చిపోద్ది. అసలు ఎంత ఆత్రంగా వచ్చింది తెలుసా నీకని అనేసరికి గందరగోళానికి టీవీలో ఏదో జరుగుతుందనేసి ఎవరో పెట్టంటారు మీరు. వాళ్ళు వెంటనే లేదు అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, వెంటనే ఆవిడ లోపల పంపించమని పైనుంచి వస్తే అప్పుడు పంపించాడు. సరే అయిపోయింది. 3వ రోజున వెళ్ళి కూర్చొని వచ్చేసాం. 3వ రోజున ఈ కేసీఆర్ గారు వచ్చారు. కేటీఆర్ గారు వస్తే అదే లిఫ్ట్లో వెళ్ళాం పై. అక్కడ ఇంట్లో అయితే మాట్లాడలేదు. దిగి లిఫ్ట్ చేసిన తర్వాత, బాబు మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, గోపీనాథ్ తల్లి నేను 2 నిమిషాలు మాట్లాడాలి అనేసి ఆ గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పైన ఉంది కదా ఆ గదిలోకి వెళ్ళి వస్తాడని చూస్తున్నా. 2వ దారి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. అటు వెళ్ళిపోతున్నాడు అన్నారు. అయ్యో ఈ మాట పెట్టుకుంటే కొంచెం చూడనిస్తాడేమో కొంచెం అని నేను ఇవన్నీ వదిలేసి చాలా కాలం అయింది కదా, నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. పరిగెత్తా, కింద దాకా పరిగెత్తా ఆయనతో.
కిందాక పరిగెత్తే కూడా గబ్బు తలిపేసేసుకున్నాడు. అయ్యి బాబు ఒక్క మాట అయ్యా అని అంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లవారుదాం ఎప్పుడు వచ్చాడంటే డిక్లేర్ చేశాడంట ఆయన వచ్చిన తర్వాత. మరి ఈ 2 రోజులు అట్లా ఉన్న పేషెంట్ పెట్టుకోవటం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత ఇదంతా మార్పు ఏమిటో మరి నాకు తెలియదు. ఆయన డిక్లేర్ చేశారు, బాగానే ఉంది. ఆయన డిక్లేర్ చేసిన తర్వాత సరే అది వాళ్ళ విషయాలు అనుకోండి, అది వాళ్ళ విషయాలు. డిక్లేర్ చేసిన తర్వాత తల్లి అన్నదానికి చెప్పాలా వద్దా? నాకు చెప్పాలా. అది ఆ మేనేజ్మెంట్ వాళ్ళు తెలిసి అన్న అయిపోయింది అంటే పెద్ద కొడుకు వచ్చి అమ్మా కేసీఆర్ గారు వస్తున్నారు అంటే తొందరగా పదమన్నాడు. ఏంటంటే ఏమన్నా మంచి వైద్యం చేస్తాడేమో పదమన్నాడు చెప్పుకుండా. సరే అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత అందరు కూడా అయిపోయింది అనుకున్నాను. అయ్యో అయిపోవటం ఏంటి? అక్కడ కూడా రాజు పటేల్ అని ఆడొక కౌన్సిలర్ ఉన్నాడు, అదే దాన్ని ఏమంటారు, కార్పొరేటర్. ఆడ గేటు దగ్గర ఉన్న ఆడికి చెప్పాడంట, వాళ్ళు ఎవరిని వస్తే కొట్టు కేటీఆర్ గారు చెప్పారు అని చెప్పాడు అంట. అదే అర్థం కాలేదు. అక్కడ జరిగిన సంఘటన అనేసరికి ఆడన్నా అంటే కేటీఆర్ గారు చెబితే నేను, నువ్వు చెప్తే నేను ఇది చేస్తాను. సంభాషణ జరిగింది. ఆడు చెప్పాడు అనమాట, ఇటు నన్ను కొట్టమన్నాడు కేసీఆర్, నేను ఇట్టాను అని. అది ఎంతవరకు యథార్థం భగవంతుడు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. కాకపోతే ఆ మాట నాకు వచ్చింది కాబట్టి నా చెవిలోకి నేను నా నోటితో చెప్తున్నా. ఇక మేము ఇట్ట లోపలికి వెళ్ళటమే తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి అక్కడ నేను వెనకలాగా తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటంటే నాకు వెనకాల పడ్డాం ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడు 8:30 9 గంటల లోపల తీసుకెళ్ళారు. ఇంటికి 5 గంటలకి మార్చి అది తీసుకెళ్ళిపోయారు. అసలు ఒక పూట ఉంచడం కానీ అక్కడే ఉన్న ఇప్పుడు అతను కూడా మంచి 3 సార్లు చేశాడంటే పలుకుబడి గల మనిషే కదండి. పోనీ ఏం చేస్తారమ్మా మరి ఏం తీసుకెళ్ళిపోతున్నావు నన్ను అడిగారా? అడగల. నేను అక్కడే ఉన్నా కదా, డెడ్ బాడీని పెడితే నేను పక్కనే కూర్చొని ఉన్నాను. ఇక వాళ్ళంతా గది లోపల ఉన్నారు. అంటే వీళ్ళు కేసీఆర్ వీళ్ళందరూ వస్తారని ఆవిడ లోపల కూర్చుంది. నేను మాత్రం బెడ్ ఏం కాసేపు అయిపోతుంది కానీ చూసుకోవటానికి కూడా లేదు కదా, కాసేపు అట్టాయి కూర్చున్నాను. ఇక నేనేమో ఈ 4 రోజుల నుంచి ఉండి ఇది పడిపోతున్నాను కుర్చీలో కూర్చొని. నన్ను ఆనుకునేమో నా పెద్ద కొడుకు కూర్చుని. ఈ పిల్లలంతా వాళ్ళు ఏడుపులు వాళ్ళే అయిపోయింది. ఇంతప్పటి నుంచి బుధాన్ని ఎత్తి పెంచాడు అమ్మాయిని. ఆడికి లేకపోయినా వాళ్ళకి ఉంటుంది కదా. అది చెప్పకపోతే ఇది ఇంతవరకు అయిపోయిన తర్వాత నన్ను అక్కడ ఉండాలి కదా మరి. నేను ఉంటే మా తెలిసిన వాళ్ళు ఉంటే మా పెద్ద వాళ్ళేమో అక్క నువ్వు ఉన్నావు కదా మరి 1 వారం రోజులు మరి అత్తయ్య గారు ఉంటారు, మేము వాళ్ళు వెళ్ళిపోతున్నామమ్మా మేము ఉంటాం. అక్కడ ఎవరు అసలు అర్థం మాట్లాడదు నాతోటి, ఎవరు మాట్లాడరు. అది ఇంకా అమ్మ చచ్చిపోద్ది ఇంకా వద్దు తీసుకురా మళ్ళీ రేపు రావచ్చు అని చెప్పి. ఎందుకు అలా బిహేవ్ చేసి ఉంటారంటారు? ఆవిడికి తెలియాలి. నేనేమో ఆవిడ ఆస్తి కోరలా, ఆవిడ ఇంకోటి కోరలా, కేటీఆర్ గారిని కూడా మీరు అడిగినప్పుడు ఆయన ఎందుకు నిరాకరించారు తెలియదు. మీరేమనుకుంటున్నారు? నేనేమనుకోవటానికి కూడా అసలు ఏంది మరి వాళ్ళకి ఏ డీలింగ్స్ ఉన్నాయో మనకి తెలియదు. మరి ఇది మాత్రం రాజకీయం కాదమ్మా, పొరపాటున కూడాను డబ్బు కూడా గురించి కూడా కాదు, కేవలం మా ఐడెంటిటీ కోసమే మేము ఇప్పుడు పోరాడుతున్నాం. అంటే నిన్న బండి సంజయ్ గారు గోపీనాథ్ గారి మృతి మీద అనుమానాలు ఉన్నాయి, వాళ్ళ తల్లి గారు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. నాకు అనుమానం ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఎందుకంటే అతను ఏంటంటే డయాలసిస్ పేషెంట్ అయ్యాడు కదా, ఒక కిడ్నీ తీసేశారు, ఇంకో కిడ్నీకి కూడా ఉంది. డయాలసిస్ పేషెంట్ని ఎట్టా చూసుకోవాలని డాక్టర్లు చెప్తారు కదా. నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నీకేం తక్కువ? డబ్బు తక్కువ, మనుషులు తక్కువ, మరి హాస్పిటల్స్ తక్కువ, అన్నీ ఫ్రీయే కదా. హాస్పిటల్ ఫ్రీ, నీ గన్మెన్లు ఉన్నారు వాళ్ళు ఫ్రీ, డబ్బా కోట్లు ఉంది. ఏమి తక్కువని నువ్వు వాటికి ఒక మేల్ నర్స్ని అటెండర్గా పెట్టలేదు? నేను అడగకూడదా? ఎంత చిన్నాళ్ళు కూడా ఇప్పుడు నా కాలు దెబ్బ తగిలింది, ఒక అటెండర్ పెట్టేశారు. మనం చూడటం వద్దో లేదు, వాళ్ళు చూడక కాదు, ఏళ్ళకి చూడకపోతే కష్టం కదా అని
అట్లాగే అంత చిన్నాళ్ళకి కూడా జబ్బు చేసి అటెండర్లు పెడుతున్నారా లేదా? నీకు ఎందుకు పెట్టలే? నీకు ఇన్ని తెలుసు. ఇప్పుడు నేను అదేంటి గోపీనాథ్ కంటే కూడా నేను బాగా చేస్తానన్న ఎమ్మెల్యేగా చేస్తానని సవాల్ చేస్తుందండి. ఇప్పుడు చెయ్యాలి, భగవంతుడే కాదు. అది మరి ఇన్ని తెలిసినప్పుడు ఆడి దగ్గర ఒక మేల్ నర్సునో లేకపోతే ఒక జూనియర్ డాక్టర్ని అటెండర్గా పెట్టాలని తెలియదా? ఎప్పటికప్పుడు చూసుకోవాలి కదా. ఎంత సీరియస్ కేసు అది. ఈ 4 నెలలు దాటిపోతే కిడ్నీ వేస్తే ఇంకా 15 సంవత్సరాలు బతుకుతాడని ఆ డాక్టరే చెప్పాడు. ఆ డాక్టర్తో ఇప్పుడు చెప్పిస్తామంటే చెప్పిస్తాం మీకు, ఆపరేషన్ చేసిన డాక్టర్తో. ఈ 4 నెలలు 3 నెలలు నీకు చేత కాకపోతే హాస్పిటల్లో ఉంచవలసింది కదా, వాళ్ళే కట్టుకునేవాళ్ళు కదా. ఏమా నీకు పనులుంటే హాస్పిటల్లో ఉంచవలసిందే కదా, వాళ్ళే కట్టుకునేవాళ్ళు కదా. వాడికంటే నీకు ఎక్కువ పని వచ్చింది. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత స్ట్రోక్ వచ్చింది. ఏంటి జవాబుదారి ఏంటి? అసలు ఆ స్ట్రోక్ రావడానికి ఏంటి? టైం టు టైం లేకపోవటం వల్లే కదా. ఎంతమంది డయాలసిస్ పేషెంట్లు బతుకుతున్నారు చెప్పమ్మా. మరి నాకు సందేహం ఉంది, కానీ నేను ఎవరికి భగవంతుడితో తప్ప ఎవరితో చెప్పుకోలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడలేకపోవటం ఏంటి? ఆ జూనియర్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించడం ఏంటి? అది ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దని చెప్పడం ఏంటి? ఇవన్నీ చెప్పొద్దని చెప్పిందంటే ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి తెలియడానికి వల్ల కాదు. ఇదంతా మరి సందేహంగా ఏముంది. తర్వాత ఏంటంటే ఈ పిల్లడికి ఫోన్ చేసి అంతా ఈ పూట అయిపోతుంది, ఆ అబ్బాయి చెప్తాడులేండి, నువ్వు వచ్చే లాభం లేదు, రాబాకు, మీ నాన్న పోయాడు, రాబాకు. ఏంటి ఆ పక్కనాడు ఒకడేమో తర్వాత వస్తాను అంటే, ఇంకా తర్వాత ఫోన్ చేసి వస్తానంటే, ఏంటి ఇక్కడికి వచ్చేది, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు, మీ నాన్న 8 కోట్లు బొక్క పెట్టాడు, ఇక్కడ వచ్చిన రా, ఆ అప్పంతా నువ్వు తీర్చు, ఎందుకు ఇక్కడికి వచ్చేది, అక్కడే నీకు అక్కడ మూల ఉద్యోగం ఇప్పిస్తాను, అక్కడ పడి ఉండమని చెప్పి వాగాడంట. అది ఆ బాబు చెప్తున్నాం. ఇవన్నీ ఏంటి? ఇంక ఏదో మమ్మల్ని ఎమ్మెల్యే కాకుండా చేస్తానికి ఎవరి కోసం అవుద్ది? నేను ఎమ్మెల్యే, నేను అన్నంతలో ఎమ్మెల్యే కాకుండా ఉంటుందా? ఇవాళ నేను ఎమ్మెల్యే గురించి కాదు, నువ్వెందుకు పెట్టావు? అప్పుడు నీకు కౌంటర్ నేను పెట్టాలా వద్దా? అది చెప్పండి అమ్మా. మీరు కౌంటర్ పెట్టకుండా కూర్చోవాలా? మరి నేను చేసిన తప్పేంటి? కౌంటరేగా పెట్టింది నేనేంటి ఇప్పుడు వీడేంటి బాబేంటి కౌంటరేగా పెట్టింది, ఆ కౌంటరే తిరుగుతూ ఉంది. మొన్న ఎంఆర్ఓ వివాదం అంతా ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి. అవునేనమ్మా, తనే పెట్టింది. మరి క్యాన్సిల్ చేయించుకోవాలిగా, మేము క్యాన్సిల్ చేసుకోవడానికి తిరుగుతున్నాం. అది ఎంఆర్ఓ ఏం చేశాడంటే ఆవిడ్ని రమ్మన్నాడు, వచ్చింది వీళ్ళ పిల్లలు. ఇది నీ ఎలక్షన్కి మాకు సంబంధం, ముడ్డి మీద కొడితే మూతిపళ్ళు రాలి అని శాస్త్రం చెప్తారు. ఏమిటి మీ సంగతి ఏంటి అసలు? ఏంటి నోరు వచ్చిందని వాగేస్తారా? నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, నోరు వచ్చిందని వాగేస్తారా? చెప్పండి ఈ సంగతి జనాలకి. ఇది తప్పు కాదా ఇటువంటి మాటలు మాట్లాడటం? ఇంకెన్ని అబండాలు వేస్తాయి? చేసినంతకాలం చేసింది, ఇంకెన్ని అబండాలు వేస్తుంది ఆ కొడుకుని మింగేసిన తర్వాత. కంటితో చూసుకోవడానికి కూడా లేకుండా అందరూ చూశారు టీవీలో. ఈ పత్తి తల్లే కబుర్లు చెప్తే సరిపోతుందా? ఎట్టా పెంచుకున్నానమ్మా చిన్నప్పటి నుంచి. ఆడికి కూడా 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు తండ్రి చనిపోతే నా పెద్ద కొడుకు నేను వెనకాల నుండి. ఇప్పుడు పొలిటికల్ అంటే ఎంత కావాలి ఖర్చులు? అప్పుడు గోపీనాథ్ తెలుగుదేశంలో ఎంత ఖర్చులు పెట్టేవాడు ఒక్కసారి ఎవరినన్నా అడగండి. ఎంత ఖర్చులు పెట్టేవాడు? కారు మీద తప్ప తిరిగేవాడు కాదు తెలుసా? అప్పుడు ఎవళ్ళ కారు ఉండేది కాదు చాలా వరకు. ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి ఏంటి, రామ్మోహన్ రెడ్డి ఏంటి, వాళ్ళందరిని అడగండి ఎంత ఖర్చు జల్సాగా తిరిగేవాడు. మరి మేము సంపాదించి ఇవ్వబట్టే కదా వాడు జల్సాగా తిరిగింది. తిరుగుతా సంపాదించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు నువ్వు ఇది వదిలేసి తిరుగుతుంటే నీకు డబ్బులు వస్తుందా? అట్లా మేము పెంచుకున్నాం. పెండ్లు కూడా అంత గ్రాండ్గా చేసాం అడగండి. చాలా అసలు అవును అసలు ఎంత గ్రాండ్గా జరిగిందో ఆ రోజుల్లో అందరూ ఆశ్చర్యపోయారు. అది మరి ఇన్ని చేసుకున్న తర్వాత నువ్వేవి కాదు అని చెప్పంటే సరే నాకేముంది, నా దారి నాకేం బాధ లేదు. నాకేమన్నా ఆస్తులు ఇచ్చారా, నాకేమన్నా చూపెట్టాడా? ఏమీ లేదు. నేను అడగక్కర్లేదు. నేనేంటంటే బాబీ డివోటీ, నాకేదో ఒక ముద్దాన్న ఉంటే నాకు సరిపోతుంది, నాకేం అక్కర్లేదు. ఎందుకు చేస్తుందో ఏమిటో నన్ను ఇంకా అర్థం కావట్లేదు. ఏమీ కాదండి, రాక్షసత్వం. ఏంటి వాళ్ళ ఏం ఆశించి అది జరిగి ఉంటుంది గోపీనాథ్ గారికి?
ఏమని డబ్బు ఉంది కదా, డబ్బు ఉంది, పార్టీ టికెట్. అంతకుముందు అంటుందంట, అన్న చచ్చిపోతే పార్టీ టికెట్ నాకే వస్తుంది, టికెట్ నాకే వస్తుంది అంటుందని కొంతమంది చెప్పారు. అది నిజానికి అబద్ధం ఎంతో తెలియాలి. కానీ రూమర్స్ వినిపించినాయి. ఇప్పుడు మీరు చెప్పిన రూమర్స్ అల్లేనే, మేము వచ్చి వాళ్ళని చెడగొడతామని రూమర్స్ అల్లేనే నాకు ఎప్పుడు సంవత్సరం క్రితమే, ఇంకా అంతకుముందు నుంచి కూడా అన్న తర్వాత నాకే వస్తుంది పార్టీ టికెట్, అన్న తర్వాత నాకే వస్తుంది పార్టీ టికెట్. అంటే ముందు నుంచే వారికి పోటీ చేయాలనే ఐడియా ఉంది. ఉండబట్టే కదా మరి ఆడు చచ్చిపోయి 10 రోజులు అవ్వకముందే మొదలుపెట్టి మరి ఇవన్నీ చేసుకుంటారు. వాళ్ళు పార్టీ వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు పిలిచిస్తారు, వాళ్ళు చూసుకుంటారు. మరి ఈవిడ తిరిగి ఇట్లా చేస్తుందంటే, ఇప్పుడు ఎవరైనా సరే నేను తప్పు అనను, కానీ ఇప్పుడు తతిమా వాళ్ళు అందరికీ భర్తలు పోయిన వాళ్ళు వచ్చి ఇట్ట ఎప్పుడైనా తిరిగారా? సబిత ఉంది, ఇట్ట రోజు వెళ్ళమ్మటి తిరిగిందా? ఇందిరారెడ్డి పోతే వాళ్ళే చేసుకున్నారు. చివరి టైం మాత్రం ఒకసారి తీసుకొచ్చి క్యాండిడేట్ని చూపించారు. నీకు ఆరాటం వద్దు. నేను గెలిచిపోతాను, ఏం చేస్తానో చూసుకో అని చెప్పి మాకు ఛాలెంజ్లు కూడా పంపింది. ఏం చేస్తా, ప్రాణం చేస్తా. మీ పోరాటం దేనికోసం? నా పోరాటం ఏమీ లేదమ్మా. నేను ఎట్లా చచ్చిపోయినా గోపీనాథ్ కొడుక్కి ఆడి ఐడెంటిటీ కావాలి. ఆడి ఐడెంటిటీ కదా, ఆడి హక్కులన్నీ కావాలి.